ఢిల్లీలో కేవీపీ రామచంద్రరావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఎప్పుడు జరిగిందండి ఈ మట్టి కుండల ప్రదర్శన? 2016 మార్చిలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించడం జరిగిందండి. అయ్యా, మీరు ఈవేళ నిర్వహించిన ప్రదర్శన ప్రజాధనంతో జరిగింది. కానీ 3 సంవత్సరాల కిందట కోటి సంతకాల ఉద్యమం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చేసిన ఉద్యమం కేవలం నేను సగర్వంగా గుండె మీద చేయేసి చెప్తున్నాను, నా మిత్రుల యొక్క సహకారంతో ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకి నాయకులకి అందరికీ 3 రోజులు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఆతిథ్యం ఇవ్వటంతో పాటు వారి యొక్క ప్రయాణాలని వారి యొక్క వసతి సౌకర్యాలని అన్నిటినీ నా మిత్రుల సహకారంతో నేను ఒంటి చేతి మీద నిర్వహించడం జరిగింది. నా ఆత్మశుద్ధినా మీరు శంకించేది? నేను చెప్పుకోవాలా సమాధానం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి? నాకు అవసరం లేదండి. ఇది నా బ్యానర్ ప్రదర్శన రాజ్యసభలో నా పోరాటం గురించి నేషనల్ ప్రెస్లోనే కాకుండా ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్లోను ఇంటర్నేషనల్ ప్రెస్లోనూ కూడా రావటం జరిగింది. అందువల్ల మీరు ఈవేళ కొత్త వైష్ణవునికి పంగనామాలు ఎక్కువ అన్నట్టుగా మీరు మీ యొక్క ఆత్మన్యూనతాభావాన్ని మీ యొక్క అపరాధభావాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. కానీ మనం దీన్ని శాంతియుతంగా తీసుకొని వెళ్దాం. ఈ నిరంకుశ మోడీ ప్రభుత్వానికి మనం బుద్ధి చెబుదాం. రాహుల్ గాంధీ గారిని మనం ప్రధానమంత్రిని చేసుకుందాం. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఎడతెగకు చేరుతున్న పోరాటంలో మీరు వచ్చి కలిశారు. దీంట్లో మీకు ఈవేళ జ్ఞానోదయమైనందుకైనా కనీసం నేను ఆనందిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ నా యొక్క ప్రైవేటు మెంబర్ బిల్లుకి 14 జాతీయ పార్టీలను కూడగట్టి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2 సార్లు విప్ జారీ చేసిన ఆ పార్టీల్లో మీరు కొత్తగా వచ్చి కలిశారు. ప్రత్యేక హోదాని మీకు కొత్తగా మీరు అడుగుతా ఉన్నారు. ఆంధ్ర ప్రయోజనాల పరిరక్షణలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుంది. మీరు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని, రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవడం కోసం మీ యొక్క ఆలోచన ధోరణి మీ రాజకీయ పందాన్ని మార్చుకున్నందుకు నేను ఒక కాంగ్రెస్ కార్యకర్త